నేను నా భర్త వికాస్ ని దత్తత తీసుకోవడానికి అంగీకరిస్తున్నాం. రేపే దత్తత స్వీకార కార్యం జరిగి తీరుతుంది. వికాస్ కి దత్తత ఐడియా ఇచ్చింది నేనే. ఇంక నువ్వు చీ అనుకున్నా చా అనుకున్నా చా గుణంతో మొత్తం చదివినా లాభం లేదు నిహారిక. నువ్వు వికాస్ని పెళ్లి చేసుకోక తప్పదు. ఆ రకంగా ఇరుక్కుపోయావు. పగడ్బందీగా ప్లాన్ చేసి ఇరికించేసింది. ఇప్పటి వరకు నువ్వు చాలా స్కెచ్లు వేసి ఫెయిల్ అయ్యావు. కానీ ఈసారి అవని భారీ స్కెచ్చే వేసింది. అవని మామూలుది కాదు. పెద్ద ప్రళయాలొచ్చినప్పుడు ఏనుగులు కూడా కొట్టుకుపోతాయి అన్నట్టు ఇప్పుడు అవని బలం ముందు నీ బలం సరిపోవట్లేదు. తల మీద తాటికాయ పడితే తట్టుకోవచ్చు గాని బండరాయి పడితే భరించలేమన్నట్టు నీ పరిస్థితి చూసి జాలిపడటం తప్ప ఏం చేయలేకపోతున్నావు. నేను ఇలా ఇరుక్కుపోతానని అస్సలు అనుకోలేదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమండోయ్ పక్కింటోళ్ళు ఏంటండి ఎప్పుడు అదే పాటేనా? మార్చండి మార్చండి. ఇలాంటి సిట్యుయేషన్స్ కి సిగ్నేచర్ సాంగ్ ఇది. ఏమయ్యా నీకు బుద్ధుందా? అదేంటి అంత మాట అనేసావు? ఆవిడిగారు మనల్ని వెక్కిరిస్తున్నారు. అవును కదూ. మేమంతా మూడ్ ఆఫ్ లో ఉంటే మమ్మల్ని ఎగతాళి చేస్తూ పాట పాడుతున్నావు కదా. లేదు, నేను పక్కింటి దాన్ని కదా, ఎందుకో అలా పాడుకోవాలనిపించింది, పాడుకుంటున్నాను అంతే. నువ్వు మమ్మల్ని ఉద్దేశించే పాడావు. లేదు. అవును. లేదు. అవును. అవును. కాదు. చూసావా, కాదని నువ్వే అన్నావు. పక్కింటోళ్ళు భలే హాస్యం చేస్తున్నారుగా. మీరు ఎలా అనుకున్నా పర్లేదు, నాకేం అభ్యంతరం లేదు. టైం బాగా కలిసొస్తుందని విర్రవీగకు. నిహారిక, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున టైం వస్తుంది. అప్పుడు తామేంటో నిరూపించుకోవాలని అనుకుంటారు కదా. నేను అదే చేస్తున్నాను. చెయ్యి చెయ్యి, ఎంత చేస్తావో అంత చెయ్యి. చివరికి విక్టరీ మాత్రం నాదే అవుతుంది. ఇంతకు ముందు అలా జరిగిన సందర్భాలు ఉండొచ్చు గాని ఈసారి నీకంత సీన్ లేదు. వికాస్ కూడా మీ టీమే కదా. రేపటి నుంచి వికాస్ కూడా మీ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు, మీతో కలిసి ఉంటాడు. మరెందుకు గింజుకుంటున్నారు? అప్పుడు అందరూ కలిసి నన్ను బయటికి ఎలా గెంటయ్యాలా అని ప్లాన్స్ వేసుకుందరు గాని. సరేనా? బాయ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అవని నీ చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఆ పంచే పేడ విరగడైపోతుంది. అవని మర్డర్ ప్లాన్ గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ముందు రేపటి దత్తత కార్యక్రమం గురించి ఆలోచించండి. ఏ రకంగా చూసినా ఆ ఫంక్షన్ ఆగేలా కనిపించడం లేదు. దత్తత స్వీకరణ సక్సెస్ఫుల్ గా జరిగిందంటే తదుపరి కార్యక్రమం వికాస్ నిహారికల పెళ్లిని కూడా ఆపలేదు. ఆపాలి, ఏదో ఒకటి చేసి ఆపాలి. ఈరోజు వేదవతి ప్రసాదరావు గారి జాతకాలను పరిశీలించాలి. ఓ పావుగంట సేపు భక్తులెవరినీ లోపలికి రానివ్వకు. అలాగే గురువుగారు.
శివయ్య, ఏమిటి నీ లీలలు? ఎందుకిలాంటి పరీక్షలు? ఈ రహస్యం ఉండడం వలన నిహారిక వేదవతి ఇంటికి కోడలు కాలేకపోయింది. ఈ కారణంతోనేనా మేనకోడలైన అవని కోడలయ్యింది? ఏమైంది గురుగారు? వేదవతి గారి జాతకంలో ఏదైనా దోషముందా? దోషం కాదు, పెద్ద నిజం ఉంది. భయంకరమైన వాస్తవం ఒకటి నాకు కనిపించింది. ఈ నిజం ఆ కుటుంబానికి చెప్పానంటే వారికిది పిడుగులాంటి వార్త అవుతుంది. కాని చెప్పక తప్పదు. వెంటనే ఈ విషయం వేదవతి గారికి తెలియజేయాలి. సిటీకి బయలుదేరదాం పద. నిహారికని కోడలుగా చేసుకోగలుగుతానో లేదోనని చాలా కంగారు పడిపోయాను. వికాస్ చెప్పిన ఆలోచన వలన అన్నీ కలిసొస్తున్నాయి. నిహారిక అడ్డంగా బుక్ అయిందిగా. ఏంటి? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. జాతక ప్రభావం అంటే ఇదే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. నిహారికను అవని ముంచేసిందిగా. ఏంటి? ఏం లేదు మావయ్య, ఏం లేదు. ఏంటే నీ బాధ? అబ్బే ఏం లేదు. వికాస్ నా కొడుకు స్థానంలోకి రావడం, నిహారిక కోడలు కావడం అన్నీ ఏ ఆటంకం లేకుండా జరిపించుకుందాం. నాకైతే ఇదంతా విచిత్రంగా ఉంది. విధి ఆడిన వింత నాటకం ఇది. ఏంటి నీ గోలా? నోరు మూసుకుని తిను. ప్రపంచంలో ఎవ్వడూ నోరు మూసుకుని తినలేడు. బావా, జోకు బాలేదా? చాలా చండాలంగా ఉంది. అత్తయ్య, ఏంటమ్మా? మరొక్కసారి ఆలోచించండి. దత్తత కార్యక్రమానికి కొంచెం సమయం తీసుకోవడం మంచిదేమో. అవునత్తయ్య, పంతులు గారిని అడిగి మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి గడియలు చూసుకోవడం మంచిది కదా. పంతులు గారిని అడిగానమ్మా, రేపు మంచిదే అన్నారు. మంచి పనులకు ప్రతిరోజు మంగళంగానే ఉంటుందమ్మా. ఇంక నువ్వు తప్పించుకోలేవు నిహారిక. ఏంటయ్యా, నీకేమన్నా పైత్యం చేసిందా ఏంటి? ఏదో సరదాగా. సరదాలా లేదు, నోటి దురదన్నట్టు అనిపిస్తుంది. సారీ మావయ్య. ఏమండి, చెప్పు వేద. తక్కువ సమయమే ఉన్నా మనకి బాగా ముఖ్యమైన వాళ్ళని పిలుచుకుని దత్తత ఫంక్షన్ చేసుకుందాం. ఏవండి, ఏవండోయ్, కూరగాని చారుగాని కావాలా? మేం పక్కింటోళ్ళకి ఇవ్వం. కూరలు చారులు మేం వండుకున్నాంలేండి. మరెందుకు పిలిచావు? దత్తత గురించి మాట్లాడుకుంటున్నారు కదా, రేపు మేం కూడా రావచ్చా? చెయ్యాల్సిందంతా చేసేసి ఎలా మాట్లాడుతుందో చూడు. దత్తతకు రావచ్చా అండి? ఎంత అసహించుకుంటున్నా నీ బుద్ధి మాత్రం మారడం లేదే. అవని అడిగిన దాంట్లో తప్పే ఉంది. మీరు ఎదురు పడితేనే చిరాగ్గా ఉంటుందని మేమందరం అనుకుంటుంటే అన్నిట్లో దూరిపోతారేంటి? పక్కింటి వాళ్ళం, ఒకరికొకరం తోడుగా ఉంటాం కదా. ఏం అవసరం లేదు. రేపొచ్చే బంధువులు మీ పక్కింటి వాళ్ళని పిలవలేదేంటి అని అడుగుతారు కదా, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? పిలవాలని రూల్ ఏమైనా ఉందా అని అడుగుతాం. వేదవతి గారు చిన్న చిన్న ఫంక్షన్లకి ఊరందర్నీ పిలుస్తారు. అలాంటిది ఎవరినో దత్తత తీసుకుంటూ పక్కనున్న వారిని పిలవలేదు అని చెడ్డ పేరు వేదవతి గారికి వస్తుంది. మిమ్మల్ని పిలిస్తేనే వస్తుంది, పిలవకపోతే ఏం రాదు. అమ్మా, ఇన్ని మాటలెందుకు? రావద్దని నువ్వొక్క మాట చెప్పు, వాళ్ళింటికి పోతుంది. మా ఇంట్లో జరగబోయే దత్తత కార్యక్రమానికి మా శత్రువులైన అవనిని, శ్రీకర్ని నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళెందుకత్తయ్యా? మీరు ఏం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో కానీ నాకైతే కరెక్ట్ కాదనిపిస్తోంది. అవునత్తయ్య, వాళ్ళని పిలవద్దు.
అవకాశం ఇస్తే అవ్వని నెత్తిన కూర్చునే రకం కదా. తన ఓవర్ యాక్షన్ ని మనం అస్సలు భరించలేము. నేను దూరం పెట్టిన వాళ్ళని రేపు పిలుస్తున్నారంటే అందుకు కారణం ఉందమ్మా. మనమందరం సంతోషంగా ఫంక్షన్ చేసుకోవడం చూసి మన విరోధి ఏడవాలి. దత్తత అయిన తర్వాత నువ్వు మా కోడలివయ్యాక అన్ని అధికారాలు నీకే వచ్చేస్తాయి. అది చూసి బాధపడాలి. పెత్తనమంతా నీ చేతికొచ్చినప్పుడు అది చూసి గుండెలు బాదుకోవాలి. నా నుంచి నీకు రాబోయే ముక్కుపుడకను చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అవన్నీ ముందు ముందు జరగాలంటే రేపు వాళ్ళు రావాలి. రండి రండి, తప్పకుండా రండి. అవన్నీ జరగడానికి ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చూసుకుందాంలేండి. రేపైతే మాకు ఆహ్వానం వచ్చింది కాబట్టి అందరికీ థ్యాంక్స్. అందరికీ గుడ్ నైట్. రా బావా వెళ్దాం. రేపు కార్యక్రమంలో ఏం జరగబోతుందో ఏంటో. తినండి తినండి. వికాస్ గాడు వేదవతికి దత్తత అనే చెత్త ఐడియా ఇవ్వటమేంటో, ఆవిడి తొందరపడి ఒప్పుకోవటమేంటో నాకేం అర్థం కావటం లేదు. అవని మీదున్న కోపంతో ఆవిడ ఒప్పుకుంది. నిహారికేమో 2 బండరాళ్ల మధ్య ఇరుక్కున్నట్టు ఇరుక్కుపోయింది. నిహా, చెప్పమ్మా. ఏం చేస్తున్నారు? గత కొన్ని నెలలుగా నీ గురించి ఆలోచించటం అనే పని తప్ప మాకు వేరే పనేముందమ్మా. వేదవతి గారికి కాబోయే దత్తపుత్రుడేం చేస్తున్నాడు? వేదవతి ఓకే అనేసరికి చిన్నపిల్లాడు ఉయ్యాల ఊగినట్టు తలుపులు గోడలు పట్టుకొని ఊగుతున్నాడు. అవును బేబీ, నిన్నటి నుంచి గాల్లో తేలిపోతున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసినంత ఆనందంగా ఉన్నాడు. అసలు వాడికి అలాంటి దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చిందో మాకర్థం కావటం లేదు. అది ఆ సాడిస్ట్ గాడికి వచ్చిన ఐడియా కాదు, మరి అవ్వని ఇచ్చిన ఐడియా. అవునా? అవును, అవ్వనీనే నా దగ్గర డైరెక్ట్ గా ఓపెన్ అయింది. అది వాడి ఐడియా అని మీ దగ్గర బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడ పెద్ద ఆవిడ మనసు మార్చడానికి నేను నా గ్యాంగ్ ఎంత ప్రయత్నిస్తున్నా ఆవిడ అస్సలు వినడం లేదు. వికాస్ లాంటి వెధవని ఆ ఇంటికి వారసుని చేయటం వల్ల అవనికొచ్చే లాభమేంటి? మీరే వచ్చి అవనీని అడగండి. అది కాదమ్మా. అది తెలిస్తే నేను సైలెంట్ గా ఎందుకుంటాను? ఏదో ఒకటి చేస్తాను కదా. నువ్వు శ్రీకర్ని వదిలేస్తావని ప్లాన్ చేసుకున్నట్టుంది. నేను అదే అనుకుంటున్నాను. బట్ నన్ను తప్పించడం కోసం వికాస్ లాంటి బ్యాడ్ క్యారెక్టర్ నైతే పోయిపోయి వారసుడిగా ఎంటర్ చేయదు కదా. అది నిజమేలే. అసలు మీరు నిన్న విషయం తెలుసుకోకుండా వాణ్ణి ఇక్కడికి తీసుకురావడమే మీరు చేసిన పెద్ద తప్పు. ఏం చేయమంటావు బేబీ? వాడేదైనా అనుకున్నాడంటే మనుషుల్ని ప్రశాంతంగా వదలడు కదా. ఇక్కడ నేను ఎటు వేదవతి గారి మనసు మార్చలేకపోతున్నాను. మీరు విక్కీతో మాట్లాడండి. అవని ట్రాప్ లో పొడుకురా బాబు, అడ్డంగా బుక్ అయిపోతావు అని చెప్పండి. మా మాట వింటాడా? తమ్ముడికి అన్ని తెలివితేటలున్నాయి, అక్కవి అందులో సగం అయినా ఉండాలి కదా. మీరేం చేస్తారో తెలీదు. తెల్లారే సరికల్లా దత్తత కార్యక్రమం ఆగిపోవాలి. బాయ్. నిహా, చూసారా మన నెత్తిన బండ వేసినట్టు ఎలా వేసేసిందో? ఎవరికి ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుందని అంటారు కదా, ఇదేనేమో.
ఇక్కడ జరగబోయేది నా ఫ్రెండ్ పెళ్లి కాదు నిహారిక, మన పెళ్లి. ఈసారి గాల్లో కాల్చను, నీ గుండెల్లో కాల్స్తా. నువ్వు హాల్లో ఉండి దత్తత కార్యక్రమ ఏర్పాట్లు చూసుకుంటున్నావేమోనని అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? జరగబోయే కార్యక్రమం ఎలా ఆపాలా అని చూస్తున్నాను. ఇంకా అలాంటి ఆశలున్నాయా? ఈ స్టేజ్లో కూడా నువ్వలా ఆశపడ్డంలో అర్థమే లేదు. చివరి నిమిషంలో గేమ్ని చేంజ్ చేయడం, ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం నాకు బాగా తెలుసు. అప్పుడు నేను ఓడిపోవడానికి కారణం నా తాళిని ధైర్యంగా బయట పెట్టుకోలేకపోవడం. ఆ సమయంలో నేను తెగించి ఉంటే ఓటమి నీది, గెలుపు నాది అయ్యేది. ఏదో ఒక అద్భుతం జరిగి ఈరోజు కూడా గెలుపు నాదే అవుతుంది. మనసులో భయం, బయటికి ధైర్యం. నీ వేషాలు నా ముందు ప్రదర్శించుకో. అయినా వికాస్ ఏమన్నా పరాయివాడా? నీకు బావే కదా, పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. వాడి గురించి తెలియని వారు పొరపాటున చేసుకుంటారేమో గాని తెలిసిన వారు ఎవ్వరూ చేసుకోరు. వాడిని చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. అయితే ఇంకెవరినన్నా చేసుకో. నేను సిన్సియర్గా ఇష్టపడిన వాళ్ళు ఉండే ఉంటారు కదా. శ్రీకర్ మీద తప్ప మరొకరి మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. గొడ్డుకి కర్ర దెబ్బ, కుక్కకి చెప్పు దెబ్బ అని అంటారు. నీలాంటి దానిని దేంతో కొడితే బుద్ధొస్తుందో నాకు అర్థం కావడం లేదు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడం కోసం దేవుడు నీకు చాలా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. అయినా నువ్వు మారడం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి. స్వయంకృత అపరాధాలకి పనిష్మెంట్ ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దావు గాని. శ్రీకర్ నీకు దక్కడని నీ నుదుటున రాసిపెట్టింది. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. ఈ రోజు దత్తత, త్వరలో వికాస్తో నీ పెళ్లి. వికాస్తో నిజంగానే పెళ్లిపీటల మీద కూర్చోవలసిన పరిస్థితే వస్తే ఆఖరి నిమిషంలో అడ్డం తిరిగిపోతాను. పెళ్లిని ఆపేస్తాను. నీ వల్ల కాదు బంగారం. అనవసరమైన కోరికల జోలికి పోవద్దు. అలాంటి కోరికలు పాములుగా మారి కాటేస్తాయి. ఆ క్షణం వచ్చినప్పుడు చూస్తావుగా. వికాసే నీకు కాబోయేవాడు. ఫిక్స్ అయిపో. వాణ్ణి చేసుకోవడం కంటే ఏ అడుక్కునేవాణ్ణి చేసుకోవడం మంచిది. అలా అనుకుని హారిక, పైన తదాస్తు దేవతలుంటారు. తదాస్తు అని అనేయగలరు. నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి అంటే నీకోసం అలాంటి వాడినెవరినైనా రాసి పెట్టిందేమో. పొరపాటున అలా జరిగిందంటే ఏం చేస్తావ్? I'm a fan of NBK. My doctor told take medicine. వసూలు 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 పైసా వసూలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ దర్జాన వేరన్నా. ఒక కోటీశ్వరుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయన్నా, కోట్లు తప్ప. రే, సింహం ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం రా. ఈ కిట్టుగాడు కూడా అంతే. ఇప్పుడు చెక్క కుర్చీలో కూర్చున్నా, నొలక మంచం మీద పడుకున్నా సింహాసనాలుగా మారిపోతాయిరా. ఇక డబ్బు సంగతి అంటావా? రిచ్ కిడ్లా పుట్టలేదు కదా అని పూర్ ఫెలోలా లైఫ్ని కాంప్రమైజ్ అయిపోకూడదు. ఏ దారి దొరికితే ఆ దారిలో అడ్డంగా సంపాదించాలి.
పిల్లి కంట పడకుండా ఎలక బారిపోయినట్టు పోలీసులు కంట పడకుండా తప్పించుకుంటున్నావు. నువ్వు అనుకున్నంత డబ్బు ఎప్పుడు సంపాదిస్తావన్నా? అందుకే కదరా డబ్బున్న అమ్మాయిలు ఎవరన్నా పడతారేమో అని మొన్న రెంట్కి కారు, సూటు, బూటు అన్నీ తీసుకొచ్చి సెంటర్లో డెమో ఇచ్చాను. కానీ ఏం లాభమన్నా? నువ్వేటైతే మొదలుపెట్టావు గాని ఒక్క పిట్ట కూడా పడలేదు కదన్నా.